అనంతమైన శక్తి, అపారమైన కరుణ, సాక్షాత్తు ఆ పరాశక్తిని 1000 నామాలతో స్తుతించే అద్భుత మంత్రం శ్రీ లలితా సహస్రనామం. కానీ ఈ 1000 నామాలను మనుషులు రాయలేదని, దేవతలే స్వయంగా అమ్మవారి ఎదుట పఠించారని మీకు తెలుసా? అసలు ఈ శక్తివంతమైన స్తోత్రం ఎలా పుట్టింది? ఎవరు దీనిని లోకానికి పరిచయం చేశారు? ఈ రోజు మన వీడియోలో లలితా సహస్రనామం ఆవిర్భావం వెనుక ఉన్న రహస్య గాథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బండాసురుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత లలితాదేవి తన మణిద్వీపంలో కొలువుదీరి ఉంది. ఆ సమయంలో తన భక్తుల కష్టాలు తీర్చి వారికి మోక్షాన్ని ప్రసాదించే ఒక అద్భుత స్తోత్రాన్ని రూపొందించాలని అమ్మవారు భావించారు. ఇందుకోసం ఆమె తన పరివారంలోని వసిన్యాది వాగ్దేవతలను ఆదేశించారు. వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మోదిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఈ 8 మంది వాగ్దేవతలు సాక్షాత్తు సరస్వతీదేవి అంశలు. వీరు అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆమె అనంతమైన సౌందర్యాన్ని, శౌర్యాన్ని మరియు కరుణను 1000 నామాలుగా మలిచారు. విశేషం ఏంటంటే ఈ నామాలను వాగ్దేవతల స్వయంగా అమ్మవారి సమక్షంలోనే మొదటిసారి పఠించారు. అలా పుట్టిన ఈ స్తోత్రాన్ని విష్ణు స్వరూపుడైన హయగ్రీవ స్వామి స్వీకరించి కంచి క్షేత్రంలో తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షికి ఉపదేశించారు. అగస్త్య మహర్షి ద్వారానే ఈ మహత్తరమైన స్తోత్రం మనందరికీ చేరింది. ప్రతి నామం ఒక మంత్రమై, ప్రతి అక్షరం ఒక శక్తిగా వెలుగు ఈ లలితా సహస్రనామ పారాయణం సకల పాపాలను హరించి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అందుకే దీనిని నిత్యం స్మరించుకోవడం మనందరికీ శ్రేయస్కరం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.